గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యు బ్లడీ బాస్. కమిషనర్ ఎక్కడ? లిండా సార్ మీరు? అతని భార్యని స్టేషన్ లో మిస్ అయిందని చెప్తున్నాడు. ఆమె ఏమైంది? అసలు ఏం జరిగింది? ఏంటండి ఎవరు లేకపోతే ఇలా బిహేవ్ చేస్తున్నారండి? ఎక్కువ మాట్లాడితే పగులుద్ది. ఏంటి అలా మాట్లాడతావు? రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? సారీ మేడం. ఏమైందండి? అది ఎంక్వైరీ రండి. మీరు నిజం చెప్పేంత వరకు మీ ఆయన వాళ్ళు వదలరు. దయచేసి నిజం చెప్పండి. నేను నిజమే చెప్తున్నానండి. ఓకే, మీ ఎండి మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారా? ఒక్కసారి చేశారు. ఏ నంబర్ నుంచి చేశారు? తెలీదండి, ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది. మళ్ళీ మీ బాస్ ఫోన్ చేస్తే అతను ఎక్కడున్నాడో కనుక్కొని మాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను ఇక్కడున్నానని తెలిస్తే అతను ఎందుకు చేస్తారండి? సరే, మీరు ఇంటికి వెళ్ళండి. మీ బాస్ మీకు ఫోన్ చేస్తే అతని గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? అతను అరెస్ట్ చేసి మీ వారిని వదిలేస్తాం. అంతవరకు ఆయన్ని ఎవరూ ఏమి చేయకుండా నేను చూసుకుంటాను. ఓకే అండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. సార్ అబద్ధం చెప్తోంది, సార్ అబద్ధం చెప్తోంది. నిజమేంటో చెప్పమనండి. లిండా నిజం చెప్పు. సార్ నేను చెప్పిందంతా నిజం. కావాలంటే మన ఎస్ఐ కృష్ణని అడగండి. అయితే ఎస్ఐ కృష్ణ రమ్మనండి. రప్పించండి సార్. వాట్? నా ఇంటర్వ్యూనా? నేనంత పాపులరా? సార్ వీళ్ళందరినీ వెళ్ళిపోమన్నాను సార్. ఎందుకో? టీవీలో మీరు ఒక్కరే కనిపించారు సార్. ఓ అలాగా? మీరు వెళ్ళిపోండి. చూసాడు వెళ్ళిపో. మీరు అడగండి. సార్ మీ స్టేషన్ లో కేసు కూడా పెండింగ్ లేదంట? ఎస్. ఎందుకు ఉంటదండి? ఇతనే దొంగ దొరకడు, దొరికిన వాళ్ళలో దొంగని వేస్తాడు. దండ పెడతాడు వేలకొండూరుకో. సార్ ఇంతవరకు మీరు డీల్ చేసిన కేసులో నచ్చిందేది? బ్రోతల్ కేస్, సూట్ కేస్, అవే అతను నచ్చుతాయి. మీరు అడగండి. మీకేమైనా కోరికలు ఉన్నాయి సార్? మా తాతగారిలాగా నిద్రపోతూ హాయిగా చచ్చిపోవాలండి. అంతేగాని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అరుస్తూ భయపడుతూ చచ్చిపోవాలని లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకని అరుస్తూ భయపడ్డారు? మా తాతగారు నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కారులో మేలుకోనున్నది వాళ్ళే కదా. అబ్బో, మీకు ఇంత టాలెంట్ ఉండి మీ స్టేషన్ నుంచి ఒక దొంగ పారిపోతుంటే మీరు చూసి ఎలా అవుతున్నా సార్? భలేవాడివే. నేను ఎందుకు కూరుకున్నాను? నేను వాడిని చేజ్ చేశాను. వాడు ముందు, నే వెనక. అవునా? నే వెనక, వాడు ముందు, వాడు ముందు. అర్థమైంది సార్, మీరు చెప్పండి. ఇద్దరం దగ్గరకు వస్తున్నాం. అప్పుడు బెల్ట్ తీసి వాడిని ఒక్కటి వేసేసరికల్లా తగిలినా వాడు తప్పించుకున్నాడు. అయినా నేను వదలలేదు, వెంబడించాను. వాడు పోతున్నాడు. వాడొక్క 10 మీటర్లు వెళ్ళి వెనక్కి తిరిగి చూసి వాడొక్క మాట అన్నాడు. గురు ఏమన్నా సార్? అదాపోయమ్మా, ఇది రాకూడదు. అలాగే సార్. వాడు అన్నాడు, అరే ఛీ, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వే, ప్యాంట్ వేసుకోకుండా ఒట్టి డ్రాయర్ మీద పరిగెడుతున్నావా? అప్పుడు చూశాను మాట కింద ప్యాంట్ లేదు. ఇందాక బెల్ట్ తీసామే, అప్పుడు సరిపోయింది అనమాట. ఆ తర్వాత సార్? వాడు పరిగెత్తి జగదంబ థియేటర్ లో దూరిపోయాడు. పట్టుకున్నారా? నేను వెళ్ళాల లోపలికి. ఎందుకు సార్? ఏంటప్పుడు నేను 3 సార్లు చూశాను ఆ సినిమా. సరిగా అర్థం కాలేదు, కొంచెం విజువల్ గా చూపిస్తారా? నేను ఆ రోజు హాయిగా పడుకున్నానయ్యా, ఎందుకు నిద్ర పట్టేసింది బాగా. అయితే అప్పుడు నేను టెర్రరిస్టులను పట్టుకున్నట్టుగా కలొచ్చేసింది అనమాట. ఆ ఎమోషన్ లో ఈ చెయ్యి నేను ఇట్లన్నానో, అప్పుడు ఈ కీస్ వెళ్ళి, అమ్మాయి జాగ్రత్తగా తీయమ్మా, అది దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డ కీసు, ఇక్కడ పడ్డ కీసు తీసుకుని ఇట్లా వచ్చి వాడు లోపల నుంచి ఈ లాక్ తీసేసాడు అనమాట. తీసుకొని ఇట్లా బయటకు వచ్చాడు. అమ్మాయి ఇది మొత్తం కనిపించాలి, ఆ తరపు తీయడం కానీ నేను కానీ ఇది మొత్తం కనిపించాలి. ఎందుకంటే నేను నిర్దోషులని జనానికి తెలియాలి. ఇలా వచ్చి బీరువాని పగలగొట్టి లోపల మొత్తం తీసుకెళ్ళిపోయి. అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎన్నాళ్ళు నుంచి మీడియాలో. అప్పుడు నేను ఎక్కడ హాయిగా నిద్రపోతున్నాను కదా చూపించండి సార్. మీకు అన్ని విజువల్ చూపించాలి. ఇదే మీతో గొడవ. అది కదయా పిచ్చోడా, నేను ఇట్లా పడుకున్నాను కదా, హాయిగా నిద్ర పట్టేసింది అనమాట. బాగా పడుకుంటున్నా, నిద్ర పట్టేసింది. పడుకున్నానే గాని నాకు 6th సెన్స్ కొడతానే ఉంది. ఏదో జరుగుతున్నది. సడన్ గా కళ్ళు చూసా. ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? వీళ్ళేరి? మీరే కదా పంపించేశారు. భయ్యా లోపల ఎవరు లేరు. ఓకే అయితే ఇవ్వు 2 టికెట్స్ ఇవ్వు. అర్జెంట్ ఇవ్వు. నీతో అందరూ తగలయ్యా. అది ఇంకా నడువు ఇంకా. భయ్యా అయ్యా ఒక్క పదం ఆంగ్లీన్ వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా. అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి. సినిమాల్లో ఆర్ట్ ఫిల్మ్స్ వల్ల యూత్ మాడి మసైపోతున్నారు. అసలు సినిమాల్లో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్సే పెట్టకూడదు. నేనైతే అస్సలు ఒప్పుకోను. చేయొచ్చా? ఇంకా అస్సలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు తెలుసా? సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. చాలా మంది అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో, సెకండ్ షోలో చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. నీ భుజం మీద చేయొచ్చా?
సినిమాలో లిప్ కిస్లేంటి, మూతిలో మూతి పెట్టుకోవడం కూడా యాక్టింగేనా? అది తప్పు. నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా? హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. రా ఇది నువ్వు నేను. హలో నమస్తే నమస్తే. హలో మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవునికి కృతజ్ఞతలు. ఈ సినిమా బాహుబలి 2 రికార్డులు తిరిగి రాస్తుంది. ఇంతమంది ప్రేమ, మీ ఆదరణ, అభిమానం ఇలాగే ఉంటే ఇంతకు నుంచి బ్లాక్ బరస్ట్ మూవీస్ ఇస్తాను. ఎవడున్నారు ఇక్కడ? టచ్అప్ సార్. ఇప్పుడు కాదు అదొక సార్ సినిమా ఓవర్సీస్ రికార్డ్ బద్దలు కొడుతున్నాడు సార్. ఓవర్ సీట్ లో కూడా ఓవర్ స్పీడ్ దూసుకుపోతుంది. సార్ మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నారు సార్. చెప్పిస్తా కూర్చోండి ఊరుకోండి. బడి గార్డ్స్ కూర్చోండి కూర్చో. ఒక్క డైలాగ్ తప్పదంటావా? తప్పదు సార్. చూడండి, మీకు ఒక విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా? మాదాపూర్. దయచేసి మా సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇగో మా హీరోయిన్ మాట్లాడతారు. డార్లింగ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, ఇంకా ప్రొడ్యూసర్ సార్కి, ఇంకా మేకప్ సార్కి, అందరి పేర్లు చెప్పు. వాచ్మెన్ కూడా చెప్పు, నాకు కూడా చెప్పు. ఆడియన్స్ సార్కి థ్యాంక్ యూ. ఏముంది ఇక్కడ? కర్మరా బాబు. ఇది టూ మచ్. నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. సో నీకు బయట మార్కెట్ లేదన్నమాట. హీరో మీటర్లు ఎక్కడ? హీరోయిన్ ఇక్కడ. అందుకే కదా అట్టంగా నిలువుగా అన్ని విధాలుగా పడతాను నీకు. హలో, మీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి అలా చూస్తున్నారు? చెప్తే అర్థం కావట్లేదా? అరే, ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా? పార్కుల్లో మీరే, పబ్బుల్లో మీరే, బజార్లో మీరే, బస్ స్టాపుల్లో మీరే, చివరికి చిల్డ్రన్ పార్కులను కూడా వదలరా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నానా? పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా? పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చచా. మైండ్ యువర్ లాంగ్వేజ్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. లవర్స్ పార్క్లు ఉంటాయి, వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో. అటు చూడు, వాణ్ణి చూడు. ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా? ఏ జూ పార్క్ లేస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా వైపే వేలు చూపించి మాట్లాడతావా? నేనెవరో తెలుసా? అసలు ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరు? వాడి అక్కని. వాడి ఒకే ఒక అక్కని. This is cheating. ఒరే అభి, మరదల పిల్ల నాకు పిచ్చిగా నచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా ఆంటీ నచ్చిందా? కొత్త ఆంటీనా? అయ్యో, కొత్త అంటే అనుకో, మళ్ళీ పాత అంటే ఎవరైనా గొడవ పడుతుంది. లెట్స్ గో. దా, మనం కూల్ డ్రింక్ తాగాం. ఓకే. అంతా బానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం. మీ డాడీ యాక్సెప్ట్ చేయరా? స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి. బాగా హైపర్. మా నాన్న సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే. అంతెందుకు, మా ఇద్దరిని తీసుకో. మేమిద్దరం ఎలా ఉన్నామంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు? అదే, ఎలా ఉంటారు? మా నాన్న మొత్తం తందే పైసే ఉండాలనుకుంటాడు. పైగా పెత్తనం అంతా తందే ఉండాలంటాడు. అరే, మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు. మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది? అంతెందుకు, నా విషయమే తీసుకో. 4 ఏళ్ల క్రితం పెళ్ళైంది, లవ్ మ్యారేజ్. తన డాక్టర్. వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే, డాడీని కన్విన్స్ చేయడానికి 2 years పట్టింది. అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి. నాన్న, అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న. బాగుండదురా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు అంటున్నా.
కొట్టడం ఏంటి కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను. ఆ? ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తానురా. పద. అక్క అభి చెప్పరా. నీ 2 ఏళ్ళ కల్లా నెరవేరిపోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తున్నా, నువ్వు అక్కడ బావని ప్రిపేర్ చేయి. సెట్ చేసేద్దాం. సరే సరే, నీ భావసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసాయి. వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఎంబారసింగ్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగబోతు. పచ్చి తాగబోతు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు. కమ్ అగైన్. అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. హౌ కెన్ ఐ? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత ఇల్లా? కానీ తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి అలా చేస్తాడు. స్లో స్లో స్లో. కొట్టి యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి. యు ఇడియట్. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. తెలుగులో తిట్టండి. ఐ డోంట్ నో. దొంగ ముండా అని తిట్టండి. దొంగ ముండా? వా, మీ వల్ల కాదు. ఏమన్నారా? ఏమన్నావు? ప్రేమించి అమ్మాయిని తీసుకెళ్తాను దేనికిరా? కొట్టడానికా? నీకు ఎన్ని గుండెలు రా అమ్మాయి మీద చేయడానికి? సంబడి సేవ్ మీ. చూడరా, నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. యా జస్ట్ నో ఐ కేమ్ టు నో దట్. తప్పు బాబు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. యూర్ అబ్సల్యూట్లీ రైట్. నాన్న, మీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అంటే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ? అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఆ ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు. చూద్దాం. నీ ఓదారు పేతకు నన్ను తీసుకొచ్చావేంట్రా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా. ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు. కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే, నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు? రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతా అన్నావుగా. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు, వాడు అభిమానంగానే వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారంటే ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు.
సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు ఓ విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. ఏంటి సార్? అబ్బా! బంగారు లాంటి అల్లుడిని బ్రాంతి సీతాతో పోలుస్తావురా? హలో హాస్పిటల్ మధ్యను మధ్య సార్ 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 ఏ, ఉండండి సార్. ఏ, బాబు గారు. హలో అది రెయిన్బో హాస్పిటల్ కదా. అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రిపూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్, నేను జోల పడుతుందా? జోలా? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావోయ్. సార్ నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? ఆ? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. ఏయ్, బాగుండదు సార్. కొట్రా. ఆ, ఎలా అనుకున్నానంటే ఆ, ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినావు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడని ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను సార్. మీకేం కాదు సార్, నేనున్నాను, మీకేం కాదు. అబ్బా. వాణ్ణి విలువరా ఒకసారి బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? విలువరా సార్, విలువరా. ఏడవా. నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. ఏయ్, చంపేస్తున్నాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడు. ఎంత చాపిను? ఇలా చంపానా? ఇలా చంపానా? అంతెందుకు చాపినవురా? పిలువురా అన్ని. పిలు. ఎవరిని పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా ఏమి? బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతల్లి.
దేవుని లేక మంచిగా పడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? ఛీ, మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండె అయినా గుండె పొడితో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె ఆ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా గుండె రాసేసుకుని మీకు చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతాయని గుండె విషయం మీకు చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గుండె 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 రాయించుకుంటాను. గుండెలో ఆపే ఇందుకే మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా గీ బాలరాజు గారు ఏడిపోయిండు. ఏ బాలిగా గాన్ని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా? 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. రెండంటా మూడంటా? వద్దులే అన్న, నీకు దండం పెడతాను. వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రా. ఎంత జాపినవురా? ఊరికి టని ఉంటా అంతే అంతేనన్నా. ఇంత జాపినవు కదరా. నీ ఓదారు పేదకు నన్ను తీసుకొచ్చావేంట్రా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా. ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు. కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతోటి చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? అరే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం కానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గా ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతాన్నావుగా. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు వాడు అభిమానంగానే వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో ఫోన్ చేయాలండి. అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్.
ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకో తప్పుకోరా. ఎక్కడికి రా అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కదా సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్, నేను జోల పడుతుందా? జోల? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావోయ్. సార్ నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామనుకున్నాడా? ఆ? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. ఏయ్, బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినవు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. లేవద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేనున్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? విలువరా సార్, విలువరా. ఏడవా. నేను కొట్టేది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. ఏయ్, చంపేస్తున్నాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు అని విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చంపేనా? ఇలా చంపేనా? అంతెందుకు చాపినవురా? పిలువురా అని. పిలు. ఎవరిని పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడలేదు. పెద్దారు పోయాడు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. అయినా ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతాలి. దేవుని లేక మంచిగా పడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండె అయినా గుండె పడుతూ బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా రాజేసుకుని మీకు చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతాయని గుండె విషయం చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గుండెలో ఆపే ఇంకే మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా.
నువ్వు దేవుడు అన్నా నువ్వు నిజంగా దేవుడు అన్నా ఏమైందిరా మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా ఈ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా గాన్ని విలువరా బయట ఎవరిని అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు. ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. 2 అంటా 3 అంటా వద్దులే అన్న, నీకు దండం పెడతాను. వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రా ఎంత ఊరికి టని ఉంటా అంతే అంతేనన్నా. ఇంత జాపినావు కదరా. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా. అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్? కూర్చో. ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు తాగు చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ ఊరికి వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గా? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది. సార్ 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 బిల్లు 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ 1,20,000 సార్ బిల్లు. పంపించారా? 1,20,000. 1,20,000 అమ్మా, 1,20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నామంటారా? ఇష్టం వచ్చినట్టు పంపించడానికి. ఎంత తాగామో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగామరా? మేము అసలు మీరు తాగామంటారా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే మా బాలరాజు గారు సెంటు పట్టుకున్నారు. నన్నే కొట్టారా? మీ సంగతి చూడరా. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎన్నెప్పుడు తాగారు సార్? నిజం చెప్తే ఇవన్నీ మీరే తాగారు. తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి. బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసుల్ని పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావను కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు. మీరెవరు? మీ బాబా ఎక్కడ్రా మా బావ? ఇక్కడ గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? సూపర్ గా ఉన్నారా కళ్ళు? బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. మన వాళ్ళని కొట్టాడా? ఎవడ్రా వాడు? ఎవరో చేసే కొడుకులాడు సార్. ఏంటి చేసే కొడుకున్నా? నానాని పోగొట్టుకుని 20 సంవత్సరాలుగా సొంత ఊరికి దూరమై నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్ కి వచ్చి నా మనుషుల్ని కొడతారా? మళ్ళీ వదిలేది లేదురా. వదలను.
స్వామి అన్నా చెల్లెమ్మని ఎవడో కిడ్నాప్ చేసిండట. నడువు పోదాం. చిన్నోనికి కూడా ఫోన్ చేయి. ఏం సార్ కిడ్నాప్ అనగానే కొంపలు మునిగిపోయినాడు పొలం వెళ్ళిపోతున్నారు మీరు. సాలే కిడ్నాప్ అయింది నా చెల్లెమ్మరా. అది కాదు సార్, ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని యూజ్ చేసుకోవాలి సార్. అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్. అబ్బే చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సిచ్యువేషన్ లో మీరు భావం తీసుకెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది సార్. ఆ తర్వాత లవ్వే. థ్యాంక్స్ రవి. లెట్స్ గెట్ ఇంటూ అగ్రిమెంట్ దెన్. ఎత్తుకోర్రా. సంతకం పెట్టాలనా? ఏయ్ ఏం సంతకం? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఈ పెనేది సంతకం మ్యాచ్ కాకుండా ఇంటికి రా. నాకు ఫైట్లు రావు సార్, నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంది. బిల్లు కట్టినట్లేరు, కరెంటు కట్ చేసిరు. రేయ్ నా చెల్లెమ్మని ఎవడెత్తుకొచ్చిండో గాని కసం తిని చెప్తున్నా, ఈ దినం వాడిని ఖతం చేసే పోతా. చీకట్లు ఎవరికి చెప్తున్నారు సార్? సార్ కరెంటు బిల్లు కట్టేసినట్టున్నారు సార్. చోప్. రేయ్ నువ్వింకా బతికే ఉన్నావురా? మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావంటే నీకెంత ధైర్యం రా? మీ గురించి తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా. అబే ఎక్కడ్రా నా చెల్లెలు? నాకు ఈ ఫీల్డ్ కొత్త. నీకు జుట్టు అంటే దెబ్బ తగిలేదు కదా, ఈజీ నాలుగు వాడు జుట్టు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో గుండా. ఈ గుండాలందరూ గుండు కొట్టించుకుంటారేమో. రాని ఇది గుండు చెత్త కొడతాను. ఆ గుండుగాడు వస్తాంటే ఈ బండిగాడు వచ్చాడేంటి? అమ్మో ఎవడా ఎవడా కొట్టి పారిపోయింది? లేకండి లేకండి. ఎవడ కొట్టి పారిపోయాడండి? అదిగో ఆడే. సార్ కొడతాను, గట్టిగా పట్టుకోండి. కాలు మీద కొడతాను, కదలకుండా. సారీ సార్, ఈసారి మొత్తం మిస్ అవద్దు. ఫేస్ మీద కొడతాను, గట్టిగా పట్టుకోండి. Well, escape అయిపోయాడు సార్. వాళ్ళని కొట్టుకొచ్చా సార్. See sir, I told you before, I can't fight. I'm resigning from my fight. మళ్ళీ ఇడికి తగిలిందా? చెల్లెని తీసుకొని పో. రేయ్ మా నాయన ప్రాణభిక్ష పెట్టినోడిని నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా. లేకుంటే భూమిలోకి దొక్కేస్తుంటి కొడక. నువ్వా? రా గుద్ది చంపే. ఏ రోజైతే నేను కలిశానో ఆ రోజుల నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. అది కాదు సుబ్బు. కంపెనీ సార్ ఉన్నారా? జానీ సార్, రాత్రి నేను ఇంటికి ఎలా వచ్చాను? ఒక అమ్మాయి తీసుకొచ్చింది. రాత్రంతా మెలుకుని ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళింది సార్.
సంజన 1 minute. ఏం అవ్వలేదుగా? ఏమవ్వలేదండి. ఐఎమ్ సారీ. ఎందుకండి? నేను మమ్మల్ని కుట్టినందుకు ఐఎమ్ నాట్ ఇన్ మై సెన్సెస్. ఇట్స్ ఓకే. అంటే మీరు మనసులో ఏం పెట్టుకోలేదుగా? మనసులో పెట్టుకోవడానికి నన్ను కొట్టింది ఎవరో కాదుగా. అయితే థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నన్ను ఇంట్లో డ్రాప్ చేసి రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేసినందుకు. ఫ్రెండ్ అనుకుని బాధ్యతగా చేసిన దానికి థ్యాంక్స్ చెప్పకూడదు. అది కరెక్టే, కానీ ఫ్రెండ్స్? హలో, ఏంటి ఫ్రెండ్షిప్ ఇష్టం లేదా? ఇష్టమే. మరి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? మన ఫ్రెండ్స్ అయిన సందర్భంగా పార్టీ ఇస్తానే. ముందు చేయివ్వండి, తర్వాత పార్టీ సంగతి చూద్దాం. నా చేయి పట్టుకునే దాకా వదిలేలా లేరే. ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు. సారీ చెప్పకపోయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఇప్పుడు చేయకపోతేనే ఫీల్ అవుతాను. ఏమైంది? ఇందా కింద పడ్డప్పుడు బురదలో చేయి పడిపోయింది. అదే వీళ్ళు ఫ్రెండ్షిప్ లో బాగా లీనమయ్యారు. మనం ఏదో ఒక చేసి వీళ్ళిద్దరిని విలీనం చేద్దాం. ది గ్రేట్ పోకరీ లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి 2nd ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి 3rd ఫ్లోర్ లో ఉన్న సుబ్బుని 5th ఫ్లోర్ కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ 3rd ఫ్లోర్ లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవ్వగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే ఉంది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ పెడితే గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. చెల్లెమ్మాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్టు లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా, తెల్లగా, అందంగా ఉండాలి. బాగా చదువుకుని కూడా ఉండాలి. నేనే అమ్మ జీవితం. ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తినండి. అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? ముట్టుకోకండి. నేనేం చేయకండి. నేను ఇంకా ఫస్ట్ చేయండి. నన్నేం చేయకండి. అమ్మో, ఒక్కరే డక్కలా ఉంది. అరే గిదెళ్ళింది. గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా, ఏం లత్కోర్ ప్లాన్ చెప్పినవురా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.